ప్రేమ అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ రోజు రాక్షస రూపం బయటపెట్టాడు. హైదరాబాద్ కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన ఇది. తనకు ఒక షాప్ అద్దెకు కావాలని ఒక అమ్మాయిని సంప్రదించిన నవాజ్ అనే అబ్బాయి. షాప్ అద్దెకు తీసుకున్న తర్వాత ఆమెతో పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. తన ప్రేమని అంగీకరించడంతో నవదుర్గగా పేరు మార్చుకొని 2025 జూన్లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఫస్ట్ నైట్ రోజు తనకి జ్యూస్లో మత్తుమందు కలిపి సోదరులు, స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ప్రేమ పేరుతో మహిళను నమ్మించి మోసం చేసిన భర్త పెళ్లి కోసం మతం మార్చుకుంటానని చెప్పి దగ్గరయ్యాడు. పెళ్లికి ముందు, తర్వాత కూడా పలుమార్లు అత్యాచారం జరిగిందని బాధితురాల ఆరోపణ. గత సంవత్సరం జూన్లో రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని, తన ఫ్లాట్, బంగారంపై లోన్లు తీసి చంపాడని ఫిర్యాదు. అతనికి ఇది 3వ వివాహం అని తెలిసి షాక్కు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు. పెళ్లి తర్వాత 10 నెలలకు భర్త పరారైనట్లు సమాచారం. ఘటనలో బేగంపేటలోనూ దాడులు జరిగినట్లు ఆరోపణ. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కేసును మల్కాజ్గిరి కమిషనరేట్కు బదిలీ చేశారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.